ఎప్పటి నుంచో చాలా డిబేట్స్ అవుతాం. బ్లాక్ కనిపించిన అందరికి స్టంట్ వేయాలి. స్టంట్ వేస్తారు. సో స్టంట్ ఏ టైంలో వేస్తారు, ఎవరికి వేస్తారు? బ్లాక్ ఉన్న వాళ్ళందరికీ స్టంట్ వేయాల్సిన అవసరం లేదు. మనకి యాంజియోగ్రామ్ టెస్ట్ చేసిన తర్వాత 70% కన్నా తక్కువ బ్లాకేజ్ ఉంటే ఎటువంటి స్టంట్ అక్కర్లేదు. సార్ యాంజియోగ్రామ్ టెస్ట్ కి ఎందుకు సార్ అందరూ భయపడతారు? యాంజియోగ్రామ్ అనగానే అదేదో దెయ్యంలాగా భూతంలాగా చాలా భయపడిపోతారు. ఈ హార్ట్ అటాక్ హార్ట్ ప్రాబ్లం కన్నా కూడా యాంజియోగ్రామ్ అంటే భయపడిపోతారు. ఫస్ట్ యాంజియోగ్రామ్ ఎలా అయిందో చెప్తే యూ గెట్ అస్టానిష్డ్. ఆండ్రస్ గ్రిడ్జింగ్ అనే ఒక సైంటిస్ట్ అప్పట్లో హీ డిడ్ యాంజియోగ్రామ్ ఫర్ హిమ్సెల్ఫ్. అప్పట్లో ఈ యూరినరీ ఫోలిస్ క్యాథెటర్ ఉండేది. యూరిన్ రాకపోతే ట్యూబ్ వేస్తాం కదా, ఆ యూరిన్ ట్యూబ్ తన చేతిలోంచి చేసుకుని ఫస్ట్ ఫ్లోర్ లో అద్దం ముందు చూసుకుంటూ హీ డిడ్ ఎన్ ఎక్స్రే, కిందకి నడుచుకుంటూ వెళ్ళి ఎక్స్రే తీశాడు. సో దట్ ఈస్ ద యాంజియోగ్రామ్. దిస్ వాస్ డన్ ఆల్మోస్ట్ 78 years బ్యాక్. అంటే యాంజియోగ్రామ్ అనేది అదేదో పెద్ద ఆపరేషన్లు కాదు. నేను చెప్తాం ఆ పేషెంట్స్ కి, యాంజియోగ్రామ్ లో రెండే ఫేజ్లు ఉన్నాయి. ఒకటి ఒక ఇంజెక్షన్ ఇవ్వటము, రెండు ఎక్స్రే తీయటం. దీస్ ఆర్ ద ఓన్లీ ఫేజెస్ అంతే. ఇదేమో ఆపరేషన్ కాదు. అదే ఇంగ్లీష్ టర్మ్ అలా యాంజియోగ్రామ్ అని ఉండిపోయేసరికి ఏదో భయపడిపోతారు. కానీ ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ టెస్ట్.